స్ట్రేంజర్ థింగ్స్ జిఓటీని బ్రేకింగ్ బ్యాడ్ని దాటేసిందా. రిలీజ్ అయిన 3 వాల్యూమ్లో నాకేది అయితే బాగా నచ్చిందో అంటే అది వాల్యూమ్ 1 అని ఖచ్చితంగా చెబుతాను. ఎందుకంటే గట్టిగా దబ్బేశారు. లైక్ జిఓటీలో అయితే లాస్ట్ సీజన్లో ఎలాగైతే మనని కలేసిని చంపేసి మదర్ ఆఫ్ డ్రాగన్ చంపేసి వేస్తారో సేమ్ దీంట్లో కూడా కానీ చంపకుండా దబ్బేశారు. లైక్ ఎప్పుడైతే ఒక మెయిన్ క్యారెక్టర్ లైక్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒక మంచి రీజన్ కోసం చనిపోతే ఎమోషనల్ డెప్త్ అనేది ఆడియన్స్ చాలా బాగా కరెక్ట్ అవుతారు. లైక్ డఫర్ బ్రదర్స్ ఏమైనా నెగిటివిటీ అయింది ఏమైనా సీజన్ పోయిద్ది అని చెప్పేసి లైక్ జీఓటీలో అయినట్టు దీంట్లో చంపలేదు. అండ్ వెక్టాకి చాలా పవర్ఫుల్గా చూపించి నైట్ కింగ్ చూపించినట్టు దీంట్లో కూడా వెక్టా చాలా పవర్ఫుల్గా చూపిస్తారు. అవుట్ ఆఫ్ ద 5 సీజన్స్లో 4 సీజన్ అండ్ మొనట్రాక్ కూడా. కానీ దీంట్లో ఫైనల్ బ్యాటిల్ జరిగేటప్పుడు మాత్రం వెక్నాని చాలా సింపుల్గా చంపేసినట్టు అయితే అనిపించింది. డెమో డ్రాగన్స్ అడ్డా అయిన అప్ సైడ్ డౌన్ ఒక్క డెమో డ్రాగన్ కూడా రాదు. అసలు ఆ పవర్స్ ఎందుకు ఉపయోగించలేదు. అండ్ కొన్ని క్వశ్చన్ లాస్ట్ సీజన్ అని చెప్పారు కానీ కొన్ని క్వశ్చన్ మార్క్స్ కూడా పెట్టారు. అది ఎందుకు కంటిన్యూషన్ ఉందా లేదా అని చెప్పేసి కొన్ని క్లారిటీస్ అయితే లేదు. అండ్ ఈ 2 hours 8 minutes ఉన్న రన్ టైంలో 1 hour 25 minutesకే మీకు ఎపిసోడ్ అయితే అయిపోయింది. చివరి 40 minutes మాత్రం వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ ఫ్యూచర్ ఏం జరిగింది వాళ్ళ ఎలా ఉంటారని చెప్పేసి ఈ థియరీని అయితే పెట్టారు. ఎందుకు ఇంకొంచెం టైం 2 hours పెట్టినప్పుడు కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకొంచెం బాగా చూపించవచ్చు కదా అనేది నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎవరు నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చిన వాళ్ళు ఉంటారు. నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. వాల్యూమ్ 2 కాస్త నిరాశపరిచినా కూడా వాల్యూమ్ 3 ఇంకా బాగుండేది. మొత్తం ట్విస్టులు మొత్తం రివీల్ చేస్తారు అని చెప్పి అనుకున్నాను. దీంట్లో ఒక ఇంపార్టెంట్ లెస్ క్యారెక్టర్ వేసేస్తారు. మీరే అనుకున్న మీకు ఫేవరెట్ క్యారెక్టర్ అయితే వేసారు. మీకు ఒక ఇంపార్టెంట్ లెస్ క్యారెక్టర్ మనం చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తాం ఆ క్యారెక్టర్ నుంచి వచ్చిన కాడి నుంచి. కానీ అంత ఇంపార్టెంట్ అనిపించదు. మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వాల్యూమ్ అనేది చాలా గోటెడ్. వాల్యూమ్ 2 వాల్యూమ్ 3తో పోలిస్తే ఫస్ట్ ప్రిఫర్ అనే లైక్ నాకు నచ్చిన ఈ 3 వాల్యూమ్స్లో వాల్యూమ్ 1 వాల్యూమ్ 3 వాల్యూమ్ 2